తీర్మానం సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే 6 సంవత్సరాల నుంచి మొదలెట్టాం. ఇది అంటే 300 సార్లు కంటే ఎక్కువగా ఏం చేసాం? నేను ఇంతకుముందు జీవించినట్లు కాకుండా నూతన తీర్మానంతో జీవించేదనని. మళ్ళీ ఏ నామంలో? పాసనామం కాదు, ఏ నామం అండి? యేసునామములో ఏంటి తీర్మానం. ఒక్కసారి ఆలోచించేద్దాం, ఆ తీర్మానంలో ఎంతవరకు మనం నమ్మకంగా మనం ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో, అది దేవుని యొక్క నామములో ఒక తీర్మానం తీసుకుంటే, ఇక లోకములో నువ్వు తీసుకునే అన్ని తీర్మానాల కంటే అది మిక్కిలి గొప్ప తీర్మానముగా అది మన జీవితాల్లో ఉండాలి. కానీ ఈ లోకంలో కొన్ని గొప్ప తీర్మానాలు తీసుకుంటాం. కొన్ని తీర్మానాలు గొప్పవి అని నేను అన్నాను. దేవుని కోసం నువ్వు తీసుకునే తీర్మానమే గొప్ప తీర్మానం, అంతకంటే మించింది ఏది లేదు. ఆ తీర్మానాల్లో మనం పడిపోతూ ఉంటాం. కానీ ఇక లోకంలో నువ్వు తీసుకునే అనేకమైన తీర్మానాలు ఏం చేస్తావు? చచ్చిపోయే వరకు కూడా నువ్వేం చేస్తావు? పాటిస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక లోక తీర్మానాలకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేవుని తీర్మానాలకు మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? మనం తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఇక 7th యానివర్సరీలో అడుగు పెడుతున్న మనం ఒక నూతనమైన దృక్పథంతో, ఒక నూతనమైన యాటిట్యూడ్తో, ఒక నూతనమైన బిహేవియర్తో, ఒక నూతనమైన గురితో మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏం చేద్దాం? ఓపికతో మనం ఏం చేద్దాం? పరిగెడదాం. ఈ పందెములో పరిగెట్టాలంటే మన బలం, మన శక్తి, మన జ్ఞానం పనిచేయవు. అందుకనే ప్రవక్త చెప్తున్నాడు, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నాయన నీ ఆత్మ చేత మాత్రమే ఈ కార్యాన్ని నేను చేయగలుగుతాను. ఇక సంఘాన్ని నడిపించాలంటే మన బలం, మన శక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ చేత ఇక సంఘం ఏం చేయాలి? నడిపించబడాలి. అదే నా ప్రార్థన. నాయన ఇంతవరకు నువ్వు నడిపించావు, ఇక ముందు గొప్పగా నువ్వు నడిపించవు. కాబట్టి ఈరోజు చర్చ్ యొక్క 6th యానివర్సరీ సందర్భంగా నేను దేవుని యొక్క సంఘాన్ని గురించిన 6 ఆత్మీయ సత్యాలను ఎదుట ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇవన్నీ మనకు తెలిసినవే. నేను నూతనమైన మెసేజ్ మీకు ఇవ్వట్లేదు. కానీ ఒకసారి మనము ఈ సంఘాన్ని గురించి, దేవుని యొక్క సంఘం గురించి మనం ఏమనుకుంటున్నాం, అసలు దేవుని యొక్క సంఘములో యొక్క మిస్టరీ ఏంటి, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘం, ఎంప్లాయీస్ యూనియన్ అంటామా, కార్మిక సంఘం. తర్వాత వాళ్ళ యొక్క పేర్లతో తెలుగు సంఘం, తమిళ్ సంఘం, మలయాళీ సంఘం, ఇవన్నీ ఉన్నాయి. మా యొక్క నేను పనిచేసే ప్లేస్లో ఇవన్నీ కనబడతాయి నాకు. అంతకంటే ఎక్కువగా వేరే జాతులను బట్టి కూడా సంఘాలుగా ఉన్నాయి. అలాంటి సంఘాలు ఉంటున్న ఇక సమాజంలో క్రీస్తు సంఘము యొక్క విలువను నువ్వు గ్రహించాలి. మిగతా సంఘాలలాగా ఈ సంఘాన్ని కూడా, క్రీస్తు సంఘాన్ని కూడా ఆ రకంగా నువ్వు అనుకున్నట్లయితే నువ్వు పొరపడుతున్నట్టు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క సంఘాన్ని గురించిన 6 ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. ఓపెన్ మైండెడ్తో నేర్చుకుందాం. నాయన వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, ఆచరణలో పెట్టగలిగే జీవితాన్ని యేసు నామములో నాకు దయచేయి అని ప్రార్థనాపూర్వకంగా ఇక మెసేజ్ మనం అందరం కూడా మనం విందాం. కాబట్టి నెంబర్ 1,
సంఘము అనే యొక్క పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ భాషలో ఎక్లీషియా అనే యొక్క మాటకు సంబంధించింది. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే ఇక లోకములో నుంచి దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్న సమూహము సంఘం. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. మనం అంటాం మేము మందిరానికి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాం. కానీ ఆ యొక్క చర్చ్ యొక్క మీనింగ్ ఏంటంటే సజీవమైన రాళ్ళ నుంచి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు కట్టాలని ఇష్టపడుతున్నాడు. ఇక లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరచి ఆయన పేరు పెట్టబడిన ప్రతిష్ఠిత జనముగా ఇక లోకములో దేవుడు ఏర్పాటు చేసిన గ్రూప్ ఎవరో తెలుసా? సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదండి. చాలామంది అంటారు ఈ సంఘం బాగలేదండి, ఆ సంఘం చాలా బాగుందండి. ఏంటి ఈ సంఘం బాగుంది అర్థం ఏంటి? ఎల్ఈడి లైట్స్ ఉండి, ఎయిర్ కండిషన్ ఉండి, వండర్ఫుల్ కార్పెట్స్ ఉండి, ఓకే, ఇవన్నీ ఉంటే సంఘం అందంగా ఉన్నట్ట? కాదు. ఈరోజు నీకున్న కొన్ని అపోహలు మనం తొలగించుకుందాం. సంఘం పట్ల మనకున్న కొన్ని మిస్కన్సెప్షన్స్ని, వాటిని తొలగించేదానికి దేవుడు మనకు కృప దయచేయునుగాక. ఆమెన్. కాబట్టి దేవుని యొక్క సంఘం గురించిన మొదటి ఆత్మీయ సత్యం, సంఘం యొక్క ఘనత, సంఘం యొక్క మహిమ ఎవరో తెలుసా? క్రీస్తే. ఏంటి? సంఘము యొక్క మహిమ, సంఘం యొక్క ఘనత ఎవరిది? కారణం సంఘం ఎవరిది? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో ఘనపరచబడవలసిన వాళ్ళు ఎవరు? ఆ సంఘములో మహింపరచబడాల్సిన వాళ్ళు ఎవరు? క్రీస్తు సంఘమైతే మిగతా సంఘాల్లో, అంటే నేను చెప్పాను కదా కొన్ని, తెలుగు సంఘం, తమిళ సంఘం, ఈ సంఘాలు ఆ సంఘాలు అన్నాను కదా, ఆ సంఘాల్లో వ్యక్తులు మహింపరచబడతారు. కానీ క్రీస్తు సంఘములో, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో క్రీస్తు ఘనపరచబడాలి, క్రీస్తు మహింపరచబడాలి. అది సంఘం యొక్క మొదటి ఆత్మీయ సత్యం. ఏ మనిషి, ఏ దైవ సేవకుడు కూడా ఘనపరచబడేదానికి వీలు లేదు. ఈరోజు సంఘాల్లో మనం చూసినప్పుడు ఆ యొక్క సంఘ కాపరి ఘనపరచబడుతున్నాడు. ఆ సంఘ కాపరికి దేవుని కంటే పెద్దపీట వేస్తున్నారు సంఘస్థులు. 2 చేతులు జోడించి మీకు నేను సవినయంగా తెలియజేస్తున్నా, మనమందరము కూడా సంఘమే. సంఘ కాపరి కూడా సంఘానికి సంబంధించిన వాడే. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘ కాపరి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఏంటంటే సంఘము యొక్క ఘనత, సంఘము యొక్క మహిమ ఎవరో తెలుసా? క్రీస్తే. సంఘములో హైలైట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? పాస్టర్ కాదండి. సంఘములో హైలైట్ అవ్వాల్సింది ఏంటంటే క్రీస్తు. ఏ వ్యక్తి కూడా సంఘములో హైలైట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు. దేవుడు మాత్రమే ఆ యొక్క సంఘములో. కారణం ఏంటంటే అది దేవుని యొక్క సంఘం. సంఘ కాపరి సంఘం కోసం రక్తం ఇవ్వాల, ఇంకేం చేస్తాడు? రక్తం పీల్చుకుంటాడు. కాబట్టి రక్తం ఇచ్చిన యేసయ్య సంఘములో యేసయ్య మహింపరచబడాలి. క్రీస్తుని ప్రతిబింబ చేయటమే సంఘము యొక్క కర్తవ్యం. ఏంటి? సంఘము. అందుకనే అద్భుతమైన ఒక మాట ఉంది, చంద్రబింబమంత అందము గలదై సంధ్యారాగము చూపట్టుచు. చంద్రబింబమంత అందము గలదై
సూర్యుని అంత స్వచ్ఛమును కలలు కలిగిన భీకర రూపిణి సమభీకర రూపిణి ఈమె ఎవరు సంఘం. ఆ యొక్క పరమగీతంలో మనం చూసినప్పుడు సంఘాన్ని గురించి అద్భుతమైన ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటి? సంఘము ఎవరిని ప్రతిబింబ చేయాలి? సంఘములో ఎవరు హైలైట్ అవ్వాలి? సంఘములో ముఖ్యులు ఎవరో తెలుసా? క్రీస్తును ప్రతిబింబింప చేయటమే సంఘము యొక్క విధి. క్రీస్తును మనము ఇతరులకు చూపించాలి. A-J మందిరంలో క్రీస్తు కనపడాలి. బయట వాళ్ళు మన సంఘాన్ని చూచినప్పుడు క్రీస్తు ప్రతిబింబము ఇక సంఘములో వారు చూడాలి. కారణం ఏంటంటే సంఘం యొక్క ఘనత మహిమ ఎవరండి? క్రీస్తు. కానీ ఈ రోజులో అనేకమైన సంఘాల్లో మనం ఏం చూస్తున్నాం తెలుసా? క్రీస్తుకు బదులు క్రీస్తు దాసులు గణపరచబడతా ఉంటారు. ఏంటి? క్రీస్తుకు బదులు క్రీస్తు దాసులు ఏం చేస్తున్నారు? గణపరచబడే రకాలుగా సంఘాలు మారిపోయినాయి. సంఘములో క్రీస్తును మహింపరచటం అంటే ఏంటంటే క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వటం. ఏంటి? క్రీస్తుకు అన్నిటిలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మహింపరచబడతాడు. ఏ వ్యక్తి కూడా కాదు. ఎవరు మహింపరచబడాలి సంఘంలో? ఎప్పుడు మహింపరచబడు? క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు. అదే మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? కొలస్సీ 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అంటే ఎవరు? దేవుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే ప్రథముడు. సంఘములో ఎవరు ప్రథముడుగా ఉండాలి? క్రీస్తే ప్రథముడుగా ఉండాలి. ఆ క్రీస్తు కోసమే సంఘం ఉండాలి. ఆ క్రీస్తునే సంఘం మహింపరచబడాలి. సంఘంలో క్రీస్తే హైలైట్ అవ్వాలి. అందుకని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. కాబట్టి సంఘములో ఉన్నది క్రీస్తుకు దాసులుగా మనం మారేదానికి తప్ప మనుషులకు దాసులుగా ఉండేదానికి కాదు. సంఘములో ఉన్న మనం అందరం కూడా ఎవరికి దాసులు అవ్వాలి? క్రీస్తుకు దాసులు అవ్వాలి. మనకు దాసులు చేసుకోకూడదు. మిగతా సంఘాల్లో ఈ కార్యక్రమం ఉన్నది, కానీ పరిశుద్ధ జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు దాసులే. అప్పుడు సంఘం యొక్క ఘనత, సంఘం యొక్క మహిమ క్రీస్తై ఉంటాడు. అది మొదటి సత్యం. అర్థమైందండి? సంఘంలో హైలైట్ అవ్వాల్సింది ఎవరు? నువ్వు పాట పాడితే హైలైట్ అవ్వాల్సింది ఎవరు? క్రీస్తే. నువ్వు ఏదైనా చేస్తే హైలైట్ అవ్వాల్సింది ఎవరు? నువ్వు కాదు, క్రీస్తే హైలైట్ అవ్వాలి. నువ్వు చేసేది క్రీస్తు కోసం, నీ ఘనత నిమిత్తం కాదు. క్రీస్తు నీ ద్వారా ఘనపరచబడాలి. అందుకనే సంఘములో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. సంఘం యొక్క మహిమ, సంఘం యొక్క ఘనత ఎవరండి? క్రీస్తు. అది మొదటి సత్యం. రెండో సత్యాన్ని మనం చూసినప్పుడు అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నాట్ ఎ పాస్టర్. ఏంటి? అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్. సంఘం పైన పెత్తనం చలాయించాల్సింది ఎవరో తెలుసా? ఎవరో? క్రీస్తు. ఏ మనిషి కూడా సంఘం పైన పెత్తనాన్ని చలాయించేదానికి అధికారము లేదో. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి
ఆ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క సంఘం పైన సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవునికి. క్రీస్తుకే సంఘం లోబడి ఉండాలి. సంఘం పైన పెత్తనం చలాయించే అధికారం ఎవరికొందో తెలుసా? క్రీస్తుకు. సంఘంలోనికి ప్రతి ఒక్కరు క్రీస్తుకు దాసులు. ఈ యొక్క బేసిక్ డెఫినేషన్స్ని మనం తెలుసుకోవాలి. ఈ మూల పాఠాలు సంఘానికి సంబంధించి, ఈ మూల పాఠాల్లో ఏమైనా నువ్వు సరిగా అండర్స్టాండింగ్ ప్రాబ్లం వచ్చిందా, దేవునికి మహిమ గల సంఘంగా ఆ సంఘం కొనసాగలేదు. ఎందుకు ఈ రోజుల్లో సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయండి? ఎందుకు సంఘాల్లో ప్రాబ్లం ఏంటి? సంఘములో క్రీస్తు హైలైట్ అవ్వట్లా. ఏ సంఘములో అయితే క్రీస్తు హైలైట్ అవుతాడో ఆ సంఘం రెండవ రాకడ కూడా నిలిచి ఉంటుంది. క్రీస్తు సంతోషంతో ఉంటుంది, క్రీస్తు సమాధానంతో ఉంటుంది, క్రీస్తు ప్రేమతో ఆ సంఘం ఉంటుంది. కారణం ఏంటి? క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు హైలైట్ అవుతున్నాడు. క్రీస్తు సంఘమునకు అధికారి ఆయనే పెత్తనం చెల్లించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 చదవండి. సంఘము అను శరీరమునకు ఎవరండి? సంఘమనే శరీరానికి హెడ్ ఎవరండి? ఎవరు? పాస్టర్ కాదు, క్రీస్తు. కాబట్టి క్రీస్తే సంఘమునకు అధిపతి, క్రీస్తే సంఘానికి అధికారి. ఆయనే సంఘం పైన పెత్తనాన్ని చలాయించాలి. మిగతా వారు ఎవరు కూడా సంఘం పైన పెత్తనం చలాయించేదానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదో. సంఘంగా దీన్ని మనం గుర్తించాలి. మిగతా సంఘాలు కూడా వీటిని గుర్తించాలి. దేవుడు అంటున్నాడు, ఈ బండ పైన నా సంఘాన్ని కడతాను. ఏంటి? ఏ బండ? చాలామంది అక్కడ పేతురు గురించి రాయబడినట్టుగా అనుకుంటాం. దాని గురించి అపోస్తలుడైన పౌలు క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాడు తర్వాత. ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తే. కాబట్టి మనకి జీవితాల్లో సంఘం పైన సర్వ హక్కులు ఎవరై? పాస్టరే కాదు, అయ్యగారిది కాదు. ఈ రోజులు అయ్యగారులు భజన ఎక్కువైపోయింది. అయ్యగారులు, అమ్మగారులు. మనందరికీ ఒకే అయ్యగారు, ఆయనే యేసయ్య అయ్యగారు, అంతే. కాబట్టి సంఘము గురించిన మిస్కాన్సెప్షన్స్ మనం తొలగించుకుందాం. ఈ రోజుల్లో దేవుడు హైలైట్ అవ్వట్లేదు సంఘాల్లో. ఇది ఎంతో విచారం. కాబట్టి సంఘం పైన సర్వ హక్కులు ఎవరై? 2 చెప్పా. మొదటిది ఏంటి చెప్పండి? సంఘం యొక్క ఘనత, మహిమ సంఘములో హైలైట్ అవ్వాల్సిందే క్రీస్తే. రెండోది ఏంటి? సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అంటే సంఘానికి అధికారి, సంఘానికి సర్వ హక్కులు ఎవరై? నా సంఘం అనేదానికి ఎవరికి హక్కు లేదు, యేసయ్యకి మాత్రం ఉంది. ఏంటి? చాలామంది పాస్టర్లు అంటారు నా సంఘం. మొన్న ఏదో మీటింగ్ జరిగింది, దాంట్లో ఇక్కడే మన పక్క చర్చిలో ఒక మీటింగ్ జరిగితే దాంట్లో వేశారు, ఒక పేరు వేశారు, పాస్టర్ రాజేంద్ర బాబు గారి చర్చ్, నియర్ పాస్టర్ రాజేంద్ర బాబు గారి చర్చ్. షాక్ అయిపోయాను నేను. ఏంటరా బాబు ఇది? ఆ ప్రెసిడెంట్ గారికి నేను నమస్కారం పెట్టేసాను, అయ్యగారు మీరు మంచి ఉద్దేశంతోనే పెట్టారు, కానీ అది నా చర్చ్ కాదు. బ్రదర్ నాకు కూడా తెలుసు ఉట్టి, కానీ అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను. కాబట్టి చాలామంది ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ కోసం రాజేంద్రబాబు గారి చర్చి కాదండి. ఒకరు రాజేంద్రబాబు గారు తన చర్చ అనుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి. రాజేంద్రబాబుకి కొమ్ములు వస్తే క్లోజ్, కేల్ కథం దుకాణం బందే. ఎవరికైనా కొమ్ములు వస్తే కేల్ కథం దుకాణం బందే. కాబట్టి ఆ కొమ్ములు రాకుండా జాగ్రత్త పడాలి. అందుకని పెద్దోళ్ళు ఒక మాట చెబుతారు, ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు, అది ఎదిగే కొలది ఒదగాలంట. ఏంటి? ఏటీజీ ఎదుగుతుంది, ఎదిగే కొలది ఏం చేయాలి? ఠూట్ అంటే లాభంలా ఏం చేయాలి? ఆ పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళిపోయి మా హంగం అంటే లాభంలా
కాబట్టి ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రస్తుత పరిస్థితులు సంఘం పట్ల అవగాహన డివియేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి డివియేషన్స్కి మనం వెళ్ళొద్దు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో సంఘ విషయంలో దాన్ని మాత్రమే పాటిద్దాం. అప్పుడే ఎత్తబడే సంఘంగా ఉంటుంది. లేకపోతే మిగతా సంఘాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పిన లిస్ట్ పెద్ద బోళ్ళని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘం ఈ సంఘం మన సంఘం కూడా ఆ సంఘం అయిపోతుంది. అలా అవటం మీకు ఇష్టమా? మీకు ఇష్టమైన నాకు ఇష్టంలా. కారణం ఏంటంటే దేవుడు పిలిచాడు, దేవుడు ఆ యొక్క కృపనిచ్చాడు, నడిపిస్తున్నాడు. అనేక మంది సహకారులు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో కాబట్టి సంఘములో క్రీస్తే కింగ్. ఏంటి? పాస్టర్ కాదు కింగ్, సంఘంలో కింగ్ ఎవరా? క్రీస్తే కింగ్, రాజాది రాజు, ప్రభుల ప్రభు. ఇంకెవరూ కూడా ఆ స్థానాన్ని ఫిట్ అయ్యేదానికి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మన యొక్క జీవితాల్లో సంఘం గురించిన మూడవ ఆత్మీయ సత్యం, బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ యూనిటీ ఇన్ క్రైస్ట్. ఏంటంటే సంఘముకున్న అందం, సంఘముకున్న సౌందర్యం ఏంటంటే సంఘము క్రీస్తులో ఉండే ఐక్యత. ఏంటి? క్రీస్తులో ఉండే ఐక్యత సంఘానికి సౌందర్యాన్ని తీసుకొస్తుంది. మనము బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఏమనుకుంటాం? డెకరేషన్ చేస్తే బ్యూటీ అయిపోద్ది మా చర్చ్. ఓకే, ఫిజికల్ బ్యూటీ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సంఘము అందంగా ఉండాలంటే ఏం చేయాలి? సంఘములో ఒకరినొకరు క్రీస్తులో పర్సనల్గా వచ్చేటప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. అవునా? పర్సనల్గా నాది ఇది, ఇంకొక ఆయనది అది పర్సనల్గా వచ్చినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. కానీ క్రీస్తు దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే అందరం ఏంటంటే క్రీస్తు కోసం ఒకట. అది నీకు ఇష్టమైనా అవ్వకపోయినా, అది క్రీస్తులో ఐక్యత కలిగినప్పుడు సంఘము సౌందర్యముగా బయటికి కనిపిస్తుంది. క్రీస్తుకు సౌందర్యంగా కనిపిస్తుంది, సమాజంలో కూడా సౌందర్యంగా కనిపిస్తుంది. కాబట్టి బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ యూనిటీ ఇన్ క్రైస్ట్. సంఘానికి సౌందర్యము క్రీస్తు యొక్క ఐక్యత. కీర్తనకారుడు చక్కగా చెప్తాడు, మనకు తెలుసు, బైబిల్ తీయకర్లా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత లేకుండా ఉంటే ఎంతో కీడ. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండటమే సంఘం యొక్క అందం. కాబట్టి మన సంఘం అందంగా ఉండాలనుకోండి. మనం అనుకుంటాం, భౌతిక రీతిలో ఆలోచన చేస్తాం, ఆత్మీయ రీతిలో ఆలోచన చేయం. క్రిస్మస్ టైంలో చెప్తారు, ఒక ఆయన చెప్తున్నాడు, ఈసారి క్రిస్మస్ మా చర్చిలో బ్రహ్మాండంగా చేశాను బ్రదర్ అన్నాడు. ఏం చేశాడు అని అడుగుతున్నాను నేను. ఏం చేశాడు బ్రదర్ అన్నాడు. బ్రదర్, ఎప్పుడు అయితే ఇంత స్టార్ పెట్టేవాళ్ళం, ఈసారి ఎంత స్టార్ పెట్టామో తెలుసా? భార్యుడు ఎంత పెట్టాడంట, భార్యుడు స్టార్ వేసాడంటే గొప్ప క్రిస్మస్ అయిపోయిందంట. బ్రదర్, డీజే పెట్టాం బ్రదర్. ఏంటి డీజేనా? జిమ్ముకు జిమ్ము. సంఘాలు ఏమైపోతుంది? జిమ్ముకు జిమ్ము. అప్పుడు ఏంటంటే బాగా క్రిస్మస్ అంట. బ్రదర్, 4 వెరైటీలు బ్రదర్. ఏంటి? ఫుడ్ 4 వెరైటీలు అంట. క్రిస్మస్ బఫే, ఓపెన్ గ్రౌండ్, ఎంత కావాలితో తినేయచ్చు. కడవల కొద్ది పెట్టాం మేము. డేక్షాలు ఉన్నాయి. ఒక డేక్ష అయిపోతే ఇంకో డేక్ష. దానికే పెద్ద స్కీమ్ బ్రదర్. ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇంత సంవత్సరాలు వాటిని చేయలా, ఇప్పుడే చేసాం. గ్రాండ్ క్రిస్మస్ బ్రదర్. అందుకని బోర్డు కూడా ఏం చేసాం? గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇది సంఘముకి యొక్క కొన్న ఒక
ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? బైబిల్ చదవట్లా సంఘం అంటే ఎవరు? మనమే. మీరు అనుకోద్దే పాస్టర్ గారు సంఘం కోసం చెబుతున్నాడులే. కాదు, సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. మనం బైబిల్ చక్కగా చదివి ఆ బైబిల్ యొక్క జ్ఞానాన్ని వంట పట్టించుకొని ఆ బైబిల్లోని యొక్క గూఢార్థాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో తెలుసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు. నీకు ఆ మర్మాలు బయలుపరచట్లేదు కదా. ఈ లోక మర్మాలే బయలుపడుతున్నాయి. కారణం లోకంతోనే ఉంటున్నావు కాబట్టి దైవ మర్మాలు మనలో బయలుపరచవు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సంఘం యొక్క సౌందర్యం ఏంటండి? ఐక్యత, క్రీస్తు యొక్క ఐక్యత. అందుకని యేసు ప్రభు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? నాయన, మనం ఏమై ఉన్నామో, మనం ఏ రకంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుడిగా మనం ఏ ఏకమై ఉన్నామో, మనల్ని ఎరిగిన వారు కూడా ఏకమై ఉండాలని వారి కోసం నేనేం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను. దేవునికి తెలుసు సంఘములో ఏంటంటే ఐక్యతకు ప్రాబ్లం వస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అసలు ఐక్యత ఎందుకు రాదు చెప్పండి? ఇది క్రీస్తు కోసం చేస్తామంటే ఐక్యత ఉంటుంది. లేదు, నా కోసం నేను చేసుకుంటాను ఐక్యత ఉంటుంది. కారణం ఏంటి? నువ్వు చెప్పిందే జరగాలిగా. ప్రస్తుత సంఘాల్లో జరుగుతున్నది ఏంటండి? అదే, నా మాటే నెగ్గాలి, నేను జరిగిందే చేయాలంతే, దట్స్ ఇట్. అది జరగదు. నిజమైన క్రీస్తు సంఘంలో అది జరగకూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా క్రీస్తే అధికారి, క్రీస్తే సర్వ హక్కులు, క్రీస్తే నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు జరిగించాలి. సంఘం యొక్క సౌందర్యం, సంఘం యొక్క ఐక్యత. ఎవరి కోసం ఐక్యత? క్రీస్తు కోసం ఐక్యత. అదే అపొస్తలుడు పౌలు రాస్తూ దేవుని యొక్క వాక్యమనే సమాధాన బంధమనే ఐక్యతను మీరు కలిగి ఉండండి అంటాడు. ఏంటండి? సమాధాన బంధమనే ఐక్యత ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క వాక్యం ద్వారా. కాబట్టి అలాంటి సౌందర్యము కలిగిన సంఘముగా A-to-Z సంఘాన్ని దేవుడు నడిపించునుగాక. ఐక్యత కలిగిన సంఘముగా, క్రీస్తు యొక్క ఐక్యతతో నడిపించబడే సంఘంగా దేవుడి యొక్క సంఘాన్ని నడిపించబడునుగాక. నాలుగవది, డ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క విధి ఏంటో తెలుసా అండి? The duty of the church is to witness Christ in this world. ఈ లోకములో క్రీస్తును చూపించడమే సంఘము యొక్క బాధ్యత. నిన్ను నువ్వు చూపించుకునే దానికి కాదు. మన ముందు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఎవరైనా చూసినప్పుడు మనల్ని ఎవరు చూడాలి? ఫస్ట్ క్రీస్తు కనబడాలి. అందుకని దేవుడు ఇక బాధ్యతను సంఘానికి ఇచ్చాడు. నిన్ను నువ్వు ఇతరులకు చూపించుకునే దానికి కాదు, క్రీస్తును ఇతరులకు నువ్వేం చేయాలి? చూపించాలి. నీ మాటల్లో ఎవరు కనపడాలంటే నేను అనే పదం రాకూడదు, నా అనేది రాకూడదు. ఏం చేయాలి? క్రీస్తు కోసం చేస్తున్నాం. అందుకని నిన్న చూసాం కదా, ఏం చేసినా కానీ దేవుని కోసం చేసినట్టు మనం చేయాలంట. అది ఏది ఆశించి దేవుని పని చేయకూడదు. దేవుని కోసం చేస్తున్నాం, దట్స్ ఆల్. దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అక్కడ ఇస్తాడు. పాస్టర్ ఇచ్చే రివార్డ్ ఎలా ఉంటుంది? అంతే, చిన్న తలతలాడే పేపర్లో ఒక డబ్బా పెట్టి ఇచ్చాడు అంతే. దానికోసం తిప్పలో. అసలైన దానికి ఏంటంటే కాబట్టి ఆలోచించేద్దాం ఈరోజు. జన్ని బేసిక్స్, నేను కొత్త ఏం చెప్పట్లా, కానీ బేసిక్సే సరిగ్గా లేకపోతే ఏమవుద్ది? ఇంకా ఆడికి ఏబిసిడీలే రావు, అన్కాన్షియస్ అంట. ఆడికి ఏమర్థం? తిప్పలు పడు, ఆడు అన్కాన్షియస్ అయిపోతాడు. ఆడికి ఏబిసిడీలు తెలియదు ఆడికి. ఇంకా అన్కాన్షియస్ జెకోస్లోవికియా అని చెప్తే ఏమవుతుంది వాడికి? ఆడికి ఏబిసిడీలే రావే. అందుకని ఏం చేద్దాం? మూల పాఠాల్లో ఏం చేయాలి? స్ట్రాంగ్, బేసిక్లో స్ట్రాంగ్ ఉండాలి. ఒక్కసారి పునాది స్ట్రాంగ్ ఉందా ఏమవుద్ది? కట్టు 17 అంతస్తులు కోల్దది, కట్టు 25 కట్టు కోల్దు. కారణం ఏంటి? ఫౌండేషన్ స్ట్రాంగ్.
అదే ఫౌండేషన్ వీక్ అయ్యి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ కిందకి వెళ్తుంది. కాబట్టి ప్రియ సంఘమా, నువ్వు అనుకున్నది కాదు సంఘం, దేవుని యొక్క వాక్యం తెలియచేసేది సంఘం. దీన్ని గుర్తిద్దాం. అలాంటి దృక్పథంతో 7వ సంవత్సరంలో అడుగు పెడదాం. కాబట్టి డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు విట్నెస్ క్రైస్ట్. సంఘానికి దేవుడు ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. గ్రేట్ కమాండ్మెంట్ ఇచ్చాడు, గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఆ గ్రేట్ కమిషన్ ఏంటి? సర్వజనులకు ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ ఫర్ ద చర్చ్. డ్యూటీ ఆఫ్ ద చర్చ్. మనం చెబుతాం, నేను ఇచ్చేస్తున్నాను. ఓహో చెయ్యాల్సిందేంటయ్యా అమ్మ, చేయాల్సిందేంటే? అనేక మందికి ఏం చేయాలి? ఆల్రెడీ నేను చెప్పారు ఇక్కడ ప్రీచర్స్ నిన్న వండర్ఫుల్ సర్వీస్. అండ్ నిజంగా ప్రీచర్స్ అందరికి కూడా వందనాలు చెప్పాలి. నేను నిజంగా నా జీవితంలో ఇలాంటి సర్వీస్ చూడాలి. నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, అలాంటి సర్వీస్ నేను చూడాలి చెప్తున్నాను. 6 గంటలు ఏ రకంగా గడిచిపోయిందో తెలియలా. దేవుడు ఏ రకంగా సిద్ధపడాలో అద్భుతమైన దైవ భయంతో కలిగిన వ్యక్తులు నిలబెట్టాడు ఇక్కడ. వండర్ఫుల్. మనం ఏం చేస్తామంటే, పాస్టర్ బాగా చెప్తాడులే అనుకుంటాం. కాదు, దేవుని యొక్క నామం పేరు నిలబెట్టబడిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏదో కనపడుతున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నాకు అది మీరు ఇవ్వద్దు క్రెడిట్. అందరికీ సంఘం అంటే ఎవరో పాస్టర్ ఒక్కడే కాదో, సంఘం అంటే మనం అందరం లేకపోతే సంఘం ఎక్కడవుతుంది? నేను ఒక్కడనే 4-5 ఉంటే సంఘం అయిపోద్దా? వాడు పేరు పెట్టుకోవాలి, రాజేంద్ర బాబు గ్రూప్ అని పెట్టాలి. నేను ఇది రాజేంద్ర బాబు గ్రూప్ కాదు కదా. ఎవరు గ్రూప్ ఇది? యేసయ్య గ్రూప్ ఇది. ఓకే. సో కాబట్టి సాక్షులై ఉండాలి. ఏంటి సాక్ష్యం? నీ మాట చూస్తే సాక్ష్యం ఉండాలి, నువ్వు చూపులో సాక్ష్యం ఉండాలి, నీ నడతలో సాక్ష్యం ఉండాలి, నువ్వు ఏది చేసినా సాక్ష్యం కలిగి. అది చెప్తున్నారు, లోకానికి ఈ రకంగా సాక్షులై ఉండరా. ఒకప్పుడు సంఘంలో సాక్ష్యాలు ఎలాగ ఉన్నాయో తెలుసా? యేసు నన్ను మార్చాడు, అది ఒకప్పటి సాక్ష్యం అంటండి. ఇప్పుడు అయ్యగారు నన్ను బాగు చేసి మార్చాడు, అది ఇప్పుడు సాక్ష్యం. లేదా అయ్యగారి కోపం వచ్చేద్దే. ఒకప్పుడు సాక్ష్యం ఏంటి సంఘంలో? యేసు నన్ను బాగు చేశాడు, యేసు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు అయ్యగారు నన్ను బాగు చేశాడు. ఏ అయ్యగారు? ఆ అయ్యగారు అయితే ఎంత బాగున్నాను. ఆ అయ్యగారు కాదు, ఈ అయ్యగారు. కల్తీ. దేవుని యొక్క నామమునకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించుడే. ఆయనకే ప్రభావం, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. నెంబర్ 5, the purity of the church is the word of God. Hallelujah. ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ అండి. సంఘం ప్యూర్గా ఉండాలి, సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగుంటుంది? ఎలాగుండాలి? చాలామంది అనుకుంటారు పాస్టర్ ప్యూర్గా ఉంటే సంఘం ప్యూర్గా ఉంటుంది. ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. అక్కడ పాస్టర్ పర్ఫెక్ట్గా ఉండాలండి, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన సరిగా ఉన్నాడా? ఆయన సరిగా లేడు. అందుకనే ఈ దిక్కుమాలినోడికి దేవుడు నీ సంఘం కాదురా అన్నాడు. నా సంఘం అంటున్నాడు ఆయన. అర్థమైందా? సో కాబట్టి మనకి జీవితాల్లో డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘము పరిశుద్ధత అనే వాక్యముతో కడుగుకోవటమే. సంఘం ఎప్పుడు కూడా రోజు మనం స్నానం చేస్తాం, అవునా? కొంతమంది అనొచ్చులేండి, మీరు రోజు చేయలేండి అనొచ్చు కొంతమంది. ఓకే, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. ఓకే, సంఘము యొక్క శుభ్రం చేసేది సంఘాన్ని. ఎంత ఊడ్చి పినాయిలు పెట్టి మాపు కొట్టి పాపం మరియం ఎంతో కష్టపడుతూ ఉంటుందని. దానివల్ల పరిశుద్ధత సంఘానికి రాదండి. భౌతిక పరిశుద్ధత రావచ్చు, కానీ
దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనం ఏం చేయాలి? శుభ్రపరుచుకోవాలి, మాపేసుకోవాలి, రుద్దాలే. మట్టి పోవాలంటే గట్టిగా రుద్దుతాడు పట్టుకొని. దేని పట్టుకొని? ఏదో ప్లాస్టిక్కో మెషో ఏదో ఉంటుంది పట్టుకొని రుద్దు. చలమన్నాను ఈపు రుద్దు అంటారు కొంతమంది, ఈపు అందదు కాబట్టి. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో ఏం చేయాలి? అందరం కూడా ఏం చేయాలి? ప్రక్షాళన చేసుకోవాలి. అందుకని నేను వాక్యం చెప్పేటప్పుడు చెబుతా, నేను ఇంతకు ముందు జీవించినట్లు కాకుండా నూతన నిర్మాణముతో జీవించేదని యేసు నామములో. అయినా కానీ కొంతమంది చేస్తారు, ఒక్క నిమిషంలో స్నానం చేసి వచ్చేస్తాడు. ఆడు ఏం చేస్తాడు అర్థమవుతుంది నాకు. ఒక్క నిమిషం ఏం చేస్తాడు? పడబడబడి పెట్టేస్తాడు, ఇలా వేసుకుంటాడు, వచ్చేస్తాడు. పోదో దుమ్ము అక్కడే ఉంటుంది. అలా ఉండదు. మనం ఏం చేద్దాం? ప్రతి సహవాసంలో కూడా దేవుడు వాక్యం చేత మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. వాక్యము చేత శుభ్రపరచబడే సంఘముగా A-J సంఘము ఉండునుగాక. ఆమెన్. మా వాళ్ళు ఎంతగా క్లీన్ చేశారో తెలుసండి. వ్యాక్యూమ్ క్లీన్ పెట్టారు, ఫుల్ లాగేశారు అంతా. తర్వాత ఇక్కడ ఒక కార్పెట్ ఉంది, ఆ కార్పెట్ చూస్తే 1 టన్నుడు ఉంది దాంట్లో ధూళి. లాభం లేదని పక్కన పెట్టేశాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా చర్చ్ క్లీనింగ్ చేసేదానికి ఒక సూపర్ టీం ఉంది. దేవుడు వాళ్ళని దీవించును గాక. కానీ నిజమైన క్లీనింగ్ దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి నిజమైన క్లీనింగ్? దేవుని యొక్క వాక్యం అనే దాని చేత. సబ్బు అంట, దేవుని వాక్యం ఏంటంటే సబ్బు, సోప్. దాంతో ఏం చేయాలి? రుద్దు. ఇక్కడ రుద్దుకో ఫస్ట్, రుద్దు. ఇక్కడ రుద్దు. దురద చెవులు రుద్దు, బాగా రుద్దు. ఈరోజు బాగా రుద్దు. ఇంకెక్కడ రుద్దుకుంటావు? రుద్దుకో. రైట్. సో కాబట్టి వాక్యము నీ మదిలో ఇక్కడ ఉందనుకోండి, వాక్యం ఇక్కడ వస్తుంది. అప్పుడేమవుద్ది? నీ హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుంది. వాక్యం లేదే, అందుకని నోట్లోంచి ఇచ్చే మాటలు కూడా ఎలా ఉంటాయి? లోకం సంబంధించిన మాటలు. అప్పుడు క్రైస్తవ సంఘంలో ఉన్నవాడికి బయట సంఘంలో ఉన్నవాడికి తేడా లేని రకంగా సంఘం మారిపోయింది, క్రీస్తు సంఘం మారిపోయింది. అలాగుండద్దు. ఆఖరిగా ద పవర్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క శక్తి ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్. ఆమేన్. సంఘం యొక్క శక్తి ఎవరండి? పరిశుద్ధాత్ముడు. కానీ విచారం ఏంటంటే, సంఘం ఏ రకంగా అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక శక్తిగా మార్చేసింది. విడ్డూరం. ఏంటి? పరిశుద్ధాత్ముడు దేవుడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడవలసిన సంఘం ఆ పరిశుద్ధాత్ముడినే శక్తిగా మార్చేసింది. కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, ఓ సంఘమా, మీరు శక్తి పొందెదరు. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చినప్పుడు సంఘము శక్తి పొందుతుంది. ఇప్పుడు సంఘంలో శక్తి ఎక్కడ ఉంది? అలనాడు సంఘములో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఆ సంఘం మీదకు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఒక శక్తి కాదో. పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దాన్ని ఏదో ఒక శక్తిగా మార్చొద్దండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి నీలో ఉంటే నీవు శక్తిగా మారుతావు. అది సంఘం యొక్క మిస్టరీ ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు శక్తిగా మారుతావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే ఇక లోకములో ఒక శక్తి కలిగిన కార్యాలు దేవుని కోసం చేస్తాం. అది సంఘం యొక్క పవర్.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆ శక్తి మనలో ఉంటే ఏం చేస్తాం తెలుసా? నరకానికి వెళుతున్న వారిని బయటకు లాగి పరలోకానికి చేర్చగలిగే శక్తిని మనం కలిగి ఉంటాం. ఆ శక్తి ఏం చేస్తావు తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉంటే శక్తి పొందుతావు. ఆ శక్తితో నువ్వేం చేస్తావు? నరకానికి వెళ్ళే వారిని తగ్గించి పరలోకానికి నువ్వేం చేస్తావు? చేరుస్తావు. ఆ శక్తిని ఆ రకంగా మారుస్తుంది. లోకాన్ని క్రీస్తునికి చూపించే శక్తి గాను మారిపోతావు. లోకానికి క్రీస్తుని చూపిస్తున్నామా? చూపించట్లా. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ లేడే. పరిశుద్ధాత్మ దేవునికి లోబడట్లేదే. పరిశుద్ధాత్మ దేవునికి నడుపుదలలో లేమే. నీ నడుపుదలలో నువ్వేమంటున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలలో లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో మనం శక్తి పొందుతాం. ఆ యొక్క శక్తి ఏం చేస్తుందంటే క్రీస్తుని లోకానికి చూపిస్తుంది. లోకానికి ఎదురీది పరిశుద్ధముగా నిలబడేదానికి ఈ శక్తి నీకు సహాయపడుతుంది. ఏంటి? ఎందుకు అపవిత్రంగా నువ్వు జీవిస్తున్నావు? శక్తి లేదు. శక్తి ఎందుకు లేదు? పరిశుద్ధాత్మ వర్షంలో నువ్వు లేవు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం శక్తి పొందుతాం. అప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందంటే లోకానికి ఎదురిది పరిశుద్ధంగా జీవించే రకంగా సహాయం చేస్తుంది. అధిక సంఖ్య కలిగి ఉన్న లోకములో అల్పసంఖ్యాకులుగా ఉన్న మనము క్రీస్తు కోసం నిలిపించే శక్తి మనకుంటుంది. మనం ఎప్పుడు మన గోల ఏంటి? మన మైనారిటీ. ఎవడు చెప్పాడు మైనారిటీ అని? దేవుడేం చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు మైనారిటీ కాదు, యు ఆర్ ద మెజారిటీ, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ విత్ us. అవర్ గాడ్ ఈజ్ విత్ us అండి. సంఘములో పరిశుద్ధాత్ముడు లేడే. పరిశుద్ధాత్మ వర్షంలో సంఘం లేదే. అందుకని శక్తి లేని సంఘాలుగా మారిపోతున్నాయి. ఆ రకంగా ఉండకూడదని A-to-Z సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి శత్రువులను ప్రేమించే శక్తిగా నువ్వు మారిపోతావు. ఇప్పుడు శత్రువులను ఏం చేస్తున్నావు? దూషిస్తున్నావు. కొట్టేవాడిని కొడుతున్నావు, తిట్టేవాడిని తిడతావు, బిర్యానీ పెడితే బిర్యానీ పెడతావు, వాడు నీతో మాట్లాడబోతే నువ్వు మాట్లాడవు. ఇదేంటి? నీ శక్తి, మనిషి శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే ఏమైపోద్ది? శత్రువును కూడా ప్రేమించే శక్తిగా నువ్వు మారిపోతావు. అదండి సంఘంలో ఉండాల్సిందే. సంఘం అంటే తక్కువది కాదండి. సంఘం అంటే నీకున్న అనుకున్నట్టుగా మిస్కన్సెప్షన్ నుంచి బయటపడి ఈరోజు ఇతరులు ప్రేమించే శక్తిగా నువ్వు మారిపోతావు. ఇతరులను క్షమించే శక్తిగా నువ్వు మారిపోతావు. నీకు హాని కలిగించి హింసించిన వారిని హృదయపూర్వకంగా ప్రేమించే శక్తిగా నువ్వు మారిపోతావు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు వర్షంలో నువ్వు ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను 6 విషయాలు చెప్పాను. దేవుని యొక్క సంఘాన్ని గురించిన 6 ఆత్మీయ సత్యాలు. నెంబర్ 1, సంఘం యొక్క ఘనత, సంఘం యొక్క మహిమ. సంఘంలో హైలైట్ అవ్వాల్సింది ఎవరు? క్రీస్తే. అథారిటీ ఆఫ్ ద చర్చ్. క్రీస్తే సంఘమునకు అధికారి. ఆయనే పెత్తనం చలాయించాలి. క్రీస్తే సంఘములో కింగ్. ఆయనే కింగు, ఆయనే సూపర్ కింగ్. 3వది, సంఘం యొక్క సౌందర్యం ఏంటి? క్రీస్తులోని ఐక్యత్వం. క్రీస్తులో ఉంటే ఐక్యత్వం, లోకంలో ఉంటే అనైక్యత. దట్స్ ఇట్, సింపుల్. డ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క కర్తవ్యం ఏంటండి? క్రీస్తును లోకానికి చూపించటం, సమస్త జనులను శిష్యులుగా చేయటం, సువార్తను ప్రకటించడం, బూదిగంతములకు సాక్షులై ఉండటం సంఘం యొక్క బాధ్యత. 5వది, ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్. దేవుని యొక్క వాక్యం. ఇది యవనస్తుల కోసమే వాడతాం మనం దీన్ని. 119వ కీర్తనలో 11వ వచనాన్ని ఏం చేస్తాం? అది యవనస్తులు దేవుని చేత నడచని శుద్ధి పెట్టుకుని నీ వాక్యం. కాబట్టి యవనస్తులందరూ ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. పెద్దోళ్ళైన మేము చదవం. నిన్ను నన్ను పరిశుద్ధపరిచేది ఏంటంటే దేవుని వాక్యం. ఇంకేది కాదు. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను పవిత్రులుగా నువ్వు చేయలేరు. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం నిన్ను పరిశుద్ధంగా ఏం చేస్తుంది? మారుస్తుంది. ద పవర్ ఆఫ్ ద చర్చ్.
ఏంటి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. వాడేటప్పుడు జాగ్రత్తగా వాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆయన త్రియేక దేవునిలో ఒక భాగం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటే మనం ఏం చేస్తాం? శక్తిగా మారిపోతాం. శక్తి, శక్తి, ఎక్కడికి వెళ్తే అక్కడ శక్తి. ఏ శక్తి? మళ్ళా టచ్ అంటే పడిపోతాం. ఆ శక్తి కాదు. పేతురు చేసిన పని ఏంటంటే కింద పడి చచ్చిపోయాడు ఒకడు, వాణ్ణి లేపారు, అది శక్తి. ఇప్పుడు నిలబడమని పడగొట్టేస్తున్నారు. టచ్, ఆడు బాగున్నాడు కదా, ఆయన పడగొడుతుంది ఎందుకయ్యా నువ్వు? మళ్ళీ దానికి ఏం చేస్తావు? శక్తి అంటావా? నాకు శక్తి ఉందంటావా? ఆ శక్తి కాదు బాబు, కావాల్సిందే పడిపోయిన వాళ్ళని లేపా, అది శక్తి. ఆ రకంగా A2J సంఘాన్ని దేవుడు ఈ 6 ఆత్మీయ సత్యాలతో 7వ సంవత్సరం నడిపించునుగాక. ఆమేన్.